ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే సగటు క్రికెట్ అభిమానికి టక్కున మదిలో మెదిలేది 300 లోడింగ్. అంచనాలకు తగ్గట్టు వారు కూడా ఈ సీజన్ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ పై 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసి చెలరేగి ఆడారు. అబ్బో, దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులైతే పొంగిపోయారు. కానీ తొలి మ్యాచ్ తర్వాత కథ అడ్డంగా తిరిగింది. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో 150 స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతూ దారుణంగా విఫలమైంది. అసలు ఇంకా చెప్పాలంటే మ్యాచ్ 16-17 ఓవర్లకి చాప చుట్టేసింది. దీంతో సన్ రైజర్స్ ఓనర్ కావ్య పరిస్థితి దారుణంగా మారిపోయింది. జట్టు గెలిస్తే పొంగిపోతూ, ఓడిపోతే తీవ్రంగా నిరాశ చెందుతూ తన హావాభావాలతో అందంతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో వెలవెలబోతుంది. ఆటగాళ్లపై ఆమె పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుంది. మరి ముఖ్యంగా 6 ఆటగాళ్లపై ఆమె పెట్టిన పెట్టుబడి 86.25 కోట్లు అంతా వేస్ట్ అయిపోతుంది. ఐపీఎల్ 2025 ముందు సన్ రైజర్స్ మొదటగా 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆ 5 కోసం కావ్య పాప ఏకంగా 75 కోట్లు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం 18 కోట్లు వెచ్చించింది. దూకుడైన బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కోసం 23 కోట్లు ఖర్చు చేసింది. విధ్వంస్కర్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోసం, అభిషేక్ శర్మ కోసం 14 కోట్లు ఖర్చు చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కోసం 6 కోట్లు వెచ్చించింది. ఇలా మొత్తంగా ఈ 5 కోసం పర్సులో నుంచి 75 కోట్లు వెచ్చించింది. ఇక ఇషాన్ కిషన్ కోసం మెగా వేలంలో 11.25 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఈ 5 ఆటగాళ్లే సన్ రైజర్స్ బ్యాటింగ్ కు ప్రధాన బలం. ప్రతి మ్యాచ్ లోనూ 200 నుంచి 300 స్కోర్ చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్లే. అలానే కమిన్స్ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాడు అని ఈ సీజన్ ప్రారంభానికి ముందు అంతా అనుకున్నారు. కానీ వీళ్ళంతా కలిసి కావ్య పాపతో పాటు అభిమానుల అంచనాలను బోల్తా కొట్టించారు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్ల్లోనే 200 స్కోర్ చేశారు. అందులో ఒకటి తొలి మ్యాచ్ లో 286 పరుగులు. ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చేజింగ్ లో ప్రత్యర్థులు 17 ఓవర్లలోనే గెలిచేలా ప్రదర్శన చేసింది. ఒక్క మ్యాచ్ లో ఛేదన చేసిన ఈ జట్టు 17 ఓవర్ల కల్లా అన్ని వికెట్లను కోల్పోయి ఓటమునే మూటగట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో క్రికెట్ అభిమానులు 6 ఆటగాళ్ల కోసం కావ్యమారన్ ఖర్చు చేసిన 86.25 కోట్లు మొత్తం వృధా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. అలానే ఆ ఆటగాళ్ల కోసం కావ్యమారన్ అంత మొత్తం పెట్టడం కరెక్టా కాదా అంటూ చర్చలు జరుపుతున్నారు. అభిషేక్ శర్మ 5 మ్యాచ్ల్లో కేవలం 51 పరుగులే చేశాడు. ఇతడి కన్నా బౌలర్ కమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్సే 5 మ్యాచ్ల్లో ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఎక్కువ పరుగులు 56 పరుగులు చేశాడు. అంటే అభిషేక్ శర్మ 14 కోట్లు వేస్ట్. క్లాసన్ 5 మ్యాచ్ల్లో 152 పరుగులు చేయగా అందులో అతడి అత్యధిక స్కోరు 34. అంటే ఒక్క మ్యాచ్ కు యావరేజ్ గా 30 పరుగులు చేశాడనమాట. జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ను ఆడలేదు. ఇక ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్ లో సెంచరీ చేయడంతో విజయం సాధించింది. లేదంటే ఆ విజయం కూడా దక్కేది కాదు. అయినా ఇషాన్ కిషన్ ఆ తర్వాత మ్యాచ్ల్లో విఫలమైపోయాడు. 4 మ్యాచ్ల్లో కలిపి 21 పరుగులే చేశాడు. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క బ్యాటింగ్ మరియు బౌలింగ్ యొక్క ప్రదర్శన ఎలా ఉందో కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.